వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. మనం జగన్మోహన్ రెడ్డి గారి అడుగుల గురించి ఆయన చేస్తున్న రాజకీయ ఎత్తుగడల గురించి చర్చిస్తున్నాం. ఆయన ఏకకాలంలో కాంగ్రెస్తో బీజేపీతో వ్యూహాత్మకమైన ఫ్రెండ్షిప్పా, లేకపోతే తనను తాను కాపాడుకోవడం కోసం వాళ్ళకు తెలియకుండా వీళ్ళకు తెలియకుండా వాళ్ళతో వీఎం నడుపుదామని అనుకుంటున్నాడా అనేది కొంత ఆసక్తికరమైన పరిణామం. కాకపోతే లీక్ అయిపోయి ఈయన కాంగ్రెస్ పార్టీతో ఒకవైపు చర్చలు జరుపుతున్నాడు. డీకే శివకుమార్తో చర్చలు జరిపారు. తన విషయంలో కొంచెం సాఫ్ట్గా ఉండాలని, ఏదో సంథింగ్ ఇప్పుడు దాకా శ్రీనివాసరావు గారు చెప్పినట్టుగా సాఫ్ట్గా ఉండాలనే చర్చలు జరిపారనేది ఒకటి వెళ్తోంది. దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కూడా ఆయన ఒక చాలా విలువైన అంటే అర్థమై ఉంటుంది, చాలా విలువైన కబురు కూడా పంపారని, తన ఏం చెప్పదలుచుకున్నారో పంపారని. బట్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దాన్ని ఎలా తీసుకుంటుంది అనేది ఇంకా తెలియాల్సింది. అది ఇంకా వాళ్ళు స్పందించలేదు, అంత తొందరగా స్పందించకపోవచ్చు. అయితే ఇది చేస్తూనే ఆయన ఇటు ఎన్డీఏతో బీజేపీతో ఒక రకమైన ఫ్రెండ్షిప్ మొదలుపెట్టారు. వాళ్ళు మామూలుగా ఎవరైనా ఈ స్పీకర్ ఎలక్షన్ లాంటివి, రాష్ట్రపతి ఎలక్షన్ లాంటివి వచ్చినప్పుడు అడుగుతారు, సాంప్రదాయం అనండి, లేకపోతే అడగాలి కాబట్టి కొంత అడుగుతారు, మీ మద్దతు కూడా ఇవ్వండి అని అడుగుతారు, ఏకగ్రీవం చేసుకోవాలనే ఒక దీంతో. అలా బీజేపీ ఎన్డీఏ పెద్దలు అడిగారు, జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అడిగారు, 4 ఎంపీలు ఉన్నారు కదా, మీరు కూడా సపోర్ట్ చేయండి అని. వాళ్ళు అడిగారో లేదో ప్రకటన వచ్చేసింది, మాది అన్కండిషనల్ మద్దతు స్పీకర్ ఎలక్షన్లో అని. ఓకే, స్పీకర్ ఎలక్షన్ వరకు ఒక సాంప్రదాయం వస్తుంది, యునానిమస్గా చేసుకుంటారు, లోక్సభ స్పీకర్ని కానీ రాజ్యసభ చైర్మన్ కానీ చేసుకుంటే బాగుంటుంది అనే ఒక చర్చ ఉంది. చేసుకున్నారు, 1-2 సార్లు అయింది కదా, ఆ ఉద్దేశంతో ఇచ్చారని అనుకుందాం. మనం జగన్మోహన్ రెడ్డి గారిని స్పీకర్ ఎలక్షన్కి మద్దతు ఇవ్వగానే నువ్వు ఎందుకు ఇచ్చావు బీజేపీకి అని అనడానికి లేవు. ఇక్కడ మనం ఇవ్వచ్చు, ఎవరైనా ఇవ్వచ్చు. అయితే దాన్ని ఫాలో అవుతూనే వెంటనే ఇంకొక వార్త ఇవాళ నేను చెప్పినట్టు ఇందాక ఆంధ్రజ్యోతిలో ఇవాళ బ్యాన్ వేయడం ఏంటి, ఆంధ్రజ్యోతిలో బ్యాన్ వేయడం అనగానే మళ్ళీ మీరు ఏంటి వస్తే అది నిజమా అని మీరు అనడానికి లేదు. నేను గట్టిగా చెప్తున్నా, ఇప్పటి వరకు వచ్చింది ఏది తప్పు కాలేదు, అది నిజమైతేనే అక్కడ కనపడుద్ది ఆంధ్రజ్యోతిలో. దిస్ ఈజ్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అది చాలాసార్లు ప్రూవ్ అయింది. నోరు జారిన వాళ్ళకు కూడా చెల్లుమనేలాగా సమాధానాలు వచ్చిన ఇవి కూడా ఉన్నాయి చరిత్ర. సో ఈ సందర్భంలో ఇవాళ ఆంధ్రజ్యోతిలో ఏమొచ్చింది వార్త, శరణు అనే పేరుతో వచ్చిన వార్తలో బీజేపీకి ఆయన ఒక లిఖితపూర్వకమైన రిక్వెస్ట్ పెట్టుకున్నాడు. నేను ఎన్డీఏకి అన్కండిషనల్ మద్దతు, బయట నుంచి మద్దతు ఇస్తాము. బయట నుంచి మద్దతు ఇవ్వడం కూడా గొప్ప విషయం, ఎందుకంటే గతంలో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా బయట నుంచే మద్దతు ఇచ్చారు. అది ఉంటుంది, అలాంటివి మద్దతు ఇస్తాము అని చెప్పి ఎందుకు ఎన్డీఏతో పొత్తు పెట్టుకుందాం అనుకుంటున్నారు, పొత్తు ఇన్ ది సెన్స్ ఎన్డీఏతో ఫ్రెండ్షిప్ చేద్దాం అనుకుంటున్నారు, ఎన్డీఏకి మద్దతు ఇద్దాం అనుకుంటున్నారు. ఎన్డీఏకి ఇటు మద్దతు ఇస్తానని ఇటు లేఖ రాస్తూ అటు కాంగ్రెస్ పార్టీతో డీకే శివకుమార్ దగ్గర చర్చలేంటి, ఇలాంటి కీలకమైన అంశాలు, చాలా ఆసక్తికరమైన పరిణామాలు కనపడతా ఉన్నాయి. వీటి మీద మనం శ్రీనివాసరావు గారితో పాటు మనతో బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి గారు